దక్షిణాది సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించి మెప్పించాడు మాస్టర్ మహేంద్రన్. ఈ పేరు చెబితే అస్సలు గుర్తుపట్టలేరు. కానీ తెలుగులో ఒకప్పుడు సూపర్ హిట్ అయిన దేవి సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ ఈ మూవీలో బాలనటుడిగా మెప్పించాడు. ఈ సినిమాకు తన నటనకు గాను ఏకంగా నంది అవార్డు అందుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు హీరోలుగా హీరోయిన్స్ గా మారి పలు సినిమాలు చేస్తున్నారు. ఇకపై ఫోటోలో ఉన్న చైల్డ్ ఆర్టిస్ట్ ని గుర్తుపట్టారా? హీరోయిన్ ప్రేమ, భానుచందర్, వనితా విజయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన దేవి సినిమాలో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ చిత్రంలో తన నటనతో భయపెట్టించాడు. అలాగే మోహన్ బాబు నటించిన పెద్దరాయుడు సినిమాలో కనిపించాడు. ఇంతకీ ఆ కుర్రాడి పేరు ఏంటో తెలుసా? తన పేరు మహేంద్రన్. తెలుగులో ఆహా మూవీతో వెండితెరకు పరిచయమైన మహేంద్రన్ టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 1994లో కోలీవుడ్ లోకి బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చిన మహేంద్రన్ తెలుగులో అనేక చిత్రాల్లో నటించాడు. చిన్న వయసులోనే తనదైన నటనతో సినీ క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నాడు. తెలుగులో ఆహా, దేవి, పెళ్లి చేసుకుందాం, నీ స్నేహం, లిటిల్ హార్ట్స్ వంటి సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు మహేంద్రన్. ముఖ్యంగా దేవి, లిటిల్ హార్ట్స్ సినిమాలో తన అద్భుతమైన నటనకు ఉత్తమ బాలనటుడిగా నంది పురస్కారాలు సైతం సొంతం చేసుకున్నాడు. తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషల్లో బాలనటుడిగా దాదాపు 130 సినిమాలలో నటించాడు. ఆ తర్వాత చదువుల కోసం సినిమాలకు దూరంగా ఉండిపోయాడు. ఇటీవలే ఈ చిన్నాడు హీరోగా మారాడు. తమిళంలో హీరోగా అనేక సినిమాలు చేశాడు. అలాగే ఇతర హీరోల సినిమాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రలు పోషిస్తున్నారు. మాస్టర్ సినిమాలో యంగ్ భవానీ రోల్ లో కనిపించింది మహేంద్రనే. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అయ్యాయి. అప్పట్లో నా కోసం స్టార్ హీరోలు ఎదురు చూసేవారు, కానీ ఇప్పుడు ఆఫర్స్ ఇవ్వడం లేదు అని అన్నాడు మహేంద్రన్. ఓ ఇంటర్వ్యూలో మహేంద్రన్ మాట్లాడుతూ, ఒక సమయంలో మంచి పీక్ చూశాను. ఒకే రోజు 4 సినిమాలు చేశాను. రోజు 3 విమానాలు దిగేవాడిని. ఉదయం తమిళనాడులో, మధ్యాహ్నం పొలాచిలో, రాత్రి హైదరాబాద్ లో షూట్ చేసేవాడిని. నా కోసం స్టార్స్ ఎదురు చూసేవారు. నా కోసమే ఎక్కువగా నైట్ షూట్స్ పెట్టేవారు. అప్పట్లో ఆహా అనే సినిమాలో నటించా. అందులో నటించిన స్టార్స్ రఘువరన్ గారు, జయసుధ గారు, జగపతి బాబు గారు ఇలా ఎదురు చూసేవారు. అలాంటి నాకు మధ్యలో సినిమాలు లేవు. ఎవరు ఆఫర్స్ ఇవ్వలేదు. పెద్దయ్యాక ఆఫర్స్ ఇవ్వలేదు. హీరోలా లేదు, చిన్నోడు కాదు, పెద్దోడు కాదు అంటూ నన్ను రిజెక్ట్ చేశారు. చాలా స్ట్రగుల్స్. ఆ తర్వాత ఇప్పుడు తిరిగి ఆఫర్స్ అందుకుంటున్నా. ఇది నా అసలైన జర్నీ అని చెప్పుకొచ్చాడు మహేంద్రన్.